హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్. ఈ రోజుల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, గార్డెన్స్ కానీ పెంచుకోవడము, మొక్కలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుందండి. అదొక ప్యాషన్‌లా పెట్టుకుంటున్నారు. చెప్పాలంటే చాలామందికి ప్లేస్ ఉండదు గార్డెన్ అనేవి గ్రో చేసుకోవటానికి. కానీ వాళ్ళకి వీడియోస్ చూడటం అలాంటివి చాలా నచ్చుతాయి. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. తెలిసిన వాళ్ళది గార్డెన్ ఉంటే అక్కడికి వెళ్ళాము. సో, ఒక క్లిప్పింగ్స్ వీడియో అనేది తీసుకొని జస్ట్ అప్‌లోడ్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ గార్డెన్‌లో ఉండే మొక్కలన్నీ కూడా చూయిస్తాను. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 2, 3 రకాల మామిడి చెట్లున్నాయండి. ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ సీజనే కాబట్టి ఫ్రూటింగ్ ఫుల్‌గా ఉన్న ఈ మామిడి చెట్టుని క్లోజప్‌లో చూయిచ్చాననమాట. ఇక్కడ రసాలు అలాగే బంగినపల్లి ఇలా 2, 3 రకాల మామిడి చెట్లనేవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇది ఫిగ్ అంటారు. అది అంజీరా అంటారండి. అంజీరా 2, 3 కాయలు అట్లా వచ్చున్నాయి. చాలామందికి దాని నేమ్ ఐడియా ఉంటుంది కానీ, ఆ మొక్క ఎలా ఉంటుందనేది తెలీదు. సో, ఇక్కడుండే ప్లాంట్ ఏదైతే మామిడి చెట్టు ఉందో దానికి ఇంకా ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ కొబ్బరి చెట్లు, అలాగే మునగ చెట్లు ఇలా ఉన్నాయన్నమాట. మునగాకు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా పౌడర్ అనేది యూజ్ చేసుకుంటున్నారు. ఏదైనా ప్లేస్ ఉంటే కొంచెమన్నా ప్లేస్ ఉన్నట్లయితే మునగ చెట్లు అలాంటివి పెంచుకోవడానికి ట్రై చేయండి. చాలా మంచిదంట హెల్త్‌కి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మందార చెట్లు, అలాగే గోరింటాకు, పనస చెట్టండి ఇది దూరంగా చూసేది. మీలో ఎంతమందికి పనసకాయ అంటే ఇష్టమో చెప్పండి. నాకైతే ఎప్పుడైనా అందరూ ఇష్టంగా తినేవాళ్ళు చాలామందుంటారు. వాళ్ళని చూసి ట్రై చేయాలి అనిపిస్తది. కానీ దాని స్మెల్ నాకసలు నచ్చదు. నేనెప్పుడు పనస అనేది ఆ కాయ టచ్ చేయడానికి గూడా ఇష్టపడననమాట. మేబీ ఇన్ ఫ్యూచర్‌లో తినడానికి ట్రై చేస్తా కానీ, ఎందుకు అందరూ ఇంత ఇష్టపడతారు అనిపిస్తది. కానీ దాని ఫ్లేవర్, స్మెల్, అరోమా వల్ల నాకంత నచ్చదు తినడం అనేది. ఇదొచ్చేసి ఇప్పుడే స్టార్ట్ అవుతుందనమాట ఫ్రూట్ అనేది. చాలా ఉన్నాయి పనసకాయలైతే. కానీ మనం తినకపోయినా చెట్టుకి అలా కాయలు చూస్తే అదొక రకమైన సంతోషం మనకి కదా! నెక్స్ట్ ఇదొచ్చేసి సపోటా చెట్టండి. సపోటాలు గూడా ఉన్నాయి. నేను దగ్గరగా మీకు చూపిస్తాను ఇదే వీడియోలో. అటువైపు వెళ్లి చూద్దాం. ఓకేనా? తర్వాత ఇదొచ్చేసి దానిమ్మ. దానిమ్మ చెట్లోనే నాటు దానిమ్మ అనమాట. హైబ్రిడ్ కాదు. నాటు దానిమ్మ అంటే సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది. లోపల గింజ అనేది మరీ రెడ్ ఉండదండి. పింక్, రెడ్, వైటిష్ కలర్‌లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదొక నిమ్మ చెట్టు. ఇందులో స్వీట్ లెమన్ గూడా ఉంది. చూయిస్తాను నేను మీకు. స్వీట్ లెమన్ అంటే మనకి ఎక్కడ గూడా పులుపు అనేది ఉండదు. తియ్యగా ఉంటుంది. ఇక్కడొచ్చేసి మనకి ఎమరాలి అనో ఏదో అంటారు. ఎమరాలి అని సంథింగ్ లిల్లీ ఫ్లవర్‌లోనే ఇదొక బ్రీడ్ అనమాట. తర్వాత ఇక్కడొచ్చేసి మనకు మొత్తం కూడా కరివేపాకు చెట్టనమాట ఇక్కడంతా కూడా. లైటింగ్ ఎక్కువుందండి సమ్మర్ అవ్వటం వల్ల. దానివల్ల మీకు అంతగా ఫుటేజ్ అనేది అంత మంచి క్లారిటీగా లేదనుకుంటా. కానీ నాకు దగ్గరలో చూసేదానికి చాలా అనిపిచ్చింది. ఇక్కడొచ్చేసి మనకి మొత్తం గూడా మునగ చెట్టుకి మొత్తం గూడా మునక్కాయలున్నాయి మొత్తం గూడా. చాలా ఉన్నాయి. మునగ చెట్టు చిన్నదే కానీ కాయలనేది చాలా ఉన్నాయండి. డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లు గూడా ఉన్నాయి ఇక్కడ. అవి గూడా చూయిస్తాను. ఎవరైనా కొంచెం ప్లేస్ ఉండి ఇలా ఒక గార్డెన్ ఫార్మ్ చేసుకుంటే వాళ్ళ ఇంట్లో వెజిటబుల్స్ కొనుక్కోవసరం లేదు. అక్కడ ఉండేవి సరిపోతాయన్నమాట డైలీ వచ్చేవి. ఇవి బంగినపల్లి అనుకుంటానండి. షేప్ చూస్తే నాకు అలాగే అనిపించింది. బంగినపల్లి అనుకుంటా. చిన్న చెట్టే కానీ చాలా కాయలున్నాయి. ఒక 7, 8 కాయలున్నాయి దీనికే. మీలో ఇప్పుడు చాలామంది ఎంప్లాయీస్ అందరూ కూడా ఔట్‌స్కట్స్‌లో ఇలాగా ఒక స్థలం అనేది తీసుకొని గార్డెన్‌లా గ్రో చేసుకుంటూ అదొక ఇంట్రెస్ట్‌గా పెట్టుకుంటున్నారు. ఇప్పుడుండే కెమికల్స్ వీటిల్లో మనకి నిజంగా ఒక స్థలం ఉంటే ఇలా ఫ్రూట్స్ పెంచుకోవటమే చాలా మంచిదండి. వెజిటబుల్స్, ఫ్రూట్స్ అలాంటివి. చాలా ఉపయోగం మనకి. దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువే ఉంటాయి. ఇదొచ్చేసి వంగ చెట్టనమాట. వంగ చెట్టులోనే నల్ల వంకాయి, తెల్ల వంకాయ ఇలా గుత్తి వంకాయలనమాట ఇవన్నీ గూడా. నేను ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే కొన్ని మొక్కలున్నా గూడా, అవి కూడా ఒకసారి వీడియో షూట్ చేసి పెట్టాను. మీకు గుర్తున్నట్లయితే చాలా సార్లు అలా తీసి పెడతానండి. ఎందుకంటే మొక్కలు ఇంట్రెస్ట్‌గా చూసేవాళ్ళు చాలామందుంటారు. మా మదర్ మెయిన్‌గా అలాంటి వీడియోస్ వస్తే ఎంత ఇంట్రెస్ట్‌గా చూస్తారు. తర్వాత ఇక్కడ గూడా మొత్తం వంగ చెట్లు. ఇవి నార్మల్ వంకాయ అనమాట. గుత్తి వంకాయ కాదు నార్మల్ వంకాయ. ఇకొచ్చేసి మొత్తం కూడా నిమ్మకాయలు ఎన్ని పిందెలున్నాయోనండి. చెట్టయితే చిన్నదే కానీ చెట్టు నిండా నిమ్మకాయలే. మొత్తం కూడా ఇంకా గ్రో అవ్వలేదు. నాకైతే ఎక్కడ స్నేక్స్ ఉంటాయా అని జాగ్రత్తగా దూరం నుంచే షూట్ చేశా అనమాట మొత్తం గూడా.
ఇక్కడ మొత్తం అంటే నిమ్మ చెట్టు ఇంకా పెద్దగా అవ్వలేదు ఫ్రూట్స్. లేకపోతే కొయ్యటానికి ట్రై చేసేదాన్ని. ఇదంతా కూడా మిరపకాయలనమాట. మిరపకాయ ముక్కలు ఎక్కువ వేసుకోలేదు వాళ్ళు. ఒక 7, 8 మిరపకాయ చెట్లున్నాయి. అలా వదిలేసున్నాయనమాట. నెక్స్ట్ అక్కడ ముందుకెళ్దాము. అక్కడ మనకి స్వీట్ లెమన్ అవి కూడా ఉన్నాయి. చూపిస్తాను నేను మీకు. చాలామందికి నాకైతే దగ్గర చూసేదాకా స్వీట్ లెమన్ అనే మొక్క ఉంటుందని కూడా తెలీదు. స్వీట్ లెమన్ అంటే ఏదో దాని పేరు అనుకున్నా కానీ దాని టేస్ట్ వైస్ కూడా స్వీట్‌గానే ఉంటుందంట ఆ లెమన్ అనేది. మిరపకాయలు చిన్న చిన్నయండి. అంటే ఒక ఫ్యామిలీకి అయితే చక్కగా సరిపోతాయి. ఒక 4, 5 మొక్కలున్నా కూడా ఒక ఫ్యామిలీకి సరిపోతాయి చక్కగా మిరపకాయలు. ఇక్కడొచ్చేసి నాటు దానిమ్మ అని చెప్పా కదా! ఇవే అనమాట దానిమ్మ చెట్టు. ఇవి మనకి ఈ కలర్‌లోనే ఉంటుంది నాటు దానిమ్మ. కొంచెం బ్రౌనిష్ కలర్‌లో. ఇవన్నీ కూడా ఉండాలన్నా కూడా అదృష్టం ఉండాలి. మనకి చూడటానికి అదృష్టం ఉండాలి. తినటానికి కూడా అదృష్టం ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మల్లె చెట్టు. గుండు మల్లె ఇలాగ రకరకాల మల్లె చెట్లున్నాయి ఇక్కడ. 2, 3 రకాలున్నాయన్నమాట. మొగ్గలనేది ఇప్పుడే మనకు సీజన్ కాబట్టి స్టార్ట్ అవుతున్నాయి. ఒకసారి మొత్తం కూడా మనం ట్రిమ్మింగ్ చేస్తే చెట్టంతా కూడా మనకి తర్వాతకు మంచి ఫ్లవరింగ్ అనేదొస్తుంది. మే నెలకలాగా ఏప్రిల్ స్టార్టింగ్‌లోనే మొత్తం కూడా చెట్టంతా నీట్‌గా ట్రిమ్మింగ్ చేసేస్తే మొత్తము మే నెలలో మంచిగా మొగ్గలొస్తాయండి ఎవరికైనా కూడా. ఇదిగోండి ఇది ఇంకో మల్లె చెట్టు. అది మనం ఇందాక చూయించింది గుండు మల్లె. ఇదొచ్చేసి మనకు మొగ్గ చాలా పెద్దగొస్తది. చిట్టి గులాబీ సైజులో వస్తుంది మొగ్గ ఈ మల్లె చెట్టుకి. మనకి గుండు మల్లె వచ్చినంత స్మెల్ రాదు ఇదైతే. నెక్స్ట్ ఇదొచ్చేసి తెల్ల నేరేడుకాయ చెట్టండి. నేరేడు పండే మనకి వైట్‌గా ఉంటది. నేను అంతకుముందు మీకు షార్ట్ వీడియో పెట్టున్నాను. వైట్ కలర్ నేరేడు పండనమాట. నెక్స్ట్ ఇక్కడ మందార చెట్టు, సన్జా చెట్టు, విరజా చెట్టు ఉంది. తర్వాత ఇక్కడ మనకి కలబంద అవన్నీ కూడా ఏసుకో అన్నారు. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకోటి చూపిస్తాను. అసలకి వాటర్ యాపిల్ చెట్టు నిండా యాపిల్సేనండి. ఎన్నున్నాయో. ఇక్కడొచ్చేసి తమలపాకు చెట్టనమాట. నేనే కోసి పిక్ చేశాను అనమాట. కాయలు చూపిస్తానుండండి దగ్గరికి. చెట్టు దగ్గరైతే ఎన్ని కాయలు కింద పడిపోయి ఉన్నాయండి. మొత్తం కూడా వేస్ట్ అయిపోయినట్టు మొత్తం కూడా పడిపోయినాయి. తినేవాళ్ళుంటే శుభ్రం కోసుకొని తినొచ్చు. అన్ని కాయలున్నాయనమాట. చెట్టు నిండా ఉన్నాయి కాయలు. చూసారా? గుత్తులు గుత్తులు ఉన్నాయనమాట. నేను వాటర్ యాపిల్ చెట్టు అంటే ఎంత చిన్నదో వస్తదో అనుకున్నాను గానీ ఇంత పెద్దగా ఉండిద్ది అనుకోలేదు చెట్టు. చాలా పెద్దగుంది చెట్టు అయితే. మొత్తం చెట్టు నిండా ఫ్రూట్సే ఉన్నాయి. తినే వాళ్ళకి తిన్నన్ని కాయలనమాట. అన్ని కాయలున్నాయి. చూడటానికే ఎంత సంతోషంగా అనిపిస్తది అలా చెట్టు నిండా కాయలుంటే. మనకి కొయ్యటం ఇంకా బాగా నచ్చుతది ఎవరికైనా కూడా చూసేదానికన్నా గూడా. సో, అటువైపు నుంచి కూడా చూపిస్తాను నేను మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను. ఓకేనా? మనకి ఇవి ఫస్ట్ కొంచెం గ్రీనిష్ కలర్‌లో ఉంటుంది. తర్వాత మొత్తం గూడా పింక్ కలర్‌లోకొస్తాయి. ఈ వాటర్ యాపిల్ చెట్టు పక్కనే మొత్తం గూడా అరటి చెట్లున్నాయనమాట. మొత్తం గూడా కాయలే. అప్పటికే ఒక కవర్ నిండా కోసినా కూడా ఇంకా చెట్టు నిండా ఉన్నాయన్నమాట కాయలు. ఇవి కూడా మొత్తం కింద అన్నీ కూడా అవే పడిపోయి ఉన్నాయి. ఫ్రెష్‌గా ఉన్నాయి ఫ్రూట్స్ కింద పడిపోయినయి కూడా. మనకి ఇటు సైడ్ అంతా కూడా బనానా చెట్లున్నాయి కదా! అటువైపు స్నేక్స్ ఉంటాయంట. అందుకని నేను అటు ఎళ్ళలేదు. జస్ట్ కాయలు కోసేసి ఇటు పక్కకొచ్చేసా అనమాట. చెట్టు నిండా ఫ్రూట్సేనండి. ఎవరికిష్టం ఉండదు ఇట్లాంటి వాతావరణంలో ఉంటది చెప్పండి. చాలా బావుందసలకి. చూసారా ఇక్కడ? మనకి గార్డెనింగ్ చేసే వాళ్ళకి కానీ, చూసే వాళ్ళకి కానీ, ఇంకా అవి కట్ చేయటము, ఫ్రూట్స్ అవి తీసుకొనెళ్ళటము, అవి ఇంకా నచ్చుతది చాలామందికి. నాకైతే అట్లా ఇష్టమనమాట. మనం ఏవన్నా ఆకుకూరలు అవి వేసుకున్నా, అవన్నీ కట్ చేసి నీట్‌గా ఫ్రెష్‌గా అలా పెట్టి స్టోర్ చేసుకోవటము, అవన్నీ నాకు చాలా ఇష్టము. నెక్స్ట్ ఇక్కడ నేను మీకు అరటి చెట్లు అవి కూడా ఉన్నాయి చూపిస్తాను. మనకి 2 రకాలుంటాయండి అరటి. కూర అరటికాయ ఒక రకంగా ఉంటుంది. తినే అరటిపండు ఒక రకంగా ఉంటుంది. మాకు మొన్నటిదాకా కన్‌ఫ్యూజన్ ఉండే. ఇప్పుడు నేను చూపిచ్చేది ఇదొచ్చేసి కూర అరటండి. మనకి తినే అరటిపండయితే రౌండ్ షేప్‌లో ఉంటుంది. నేను షార్ట్ వీడియో ఒకటి అప్‌లోడ్ చేస్తా. అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టుకి గెలొచ్చిందనమాట. ఒక వీడియో అప్‌లోడ్ చేస్తా. ఇప్పుడు నేను చూపిచ్చేదొచ్చి కూర అరటనమాట ఇక్కడుంది. అరటి పువ్వుతో కూడా చాలామంది కూర అనేది చేసుకుంటారు. మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు కానీ కూర, వడలు అలా చేసుకుంటారు అరటిపూతో. ఇదొచ్చి సపోటా చెట్టుకి మొత్తం కూడా ఫ్రూట్స్ వచ్చున్నాయి.
దగ్గరికెళ్తే ఇలా అనమాట. సపోటా చాలా మందికి నచ్చిద్ది. నాకు గూడా చాలా ఇష్టం. ఫ్లేవర్ బావుంటుందనమాట సపోటా. మొత్తం కూడా సపోటాలే. మనకి సపోటా చెట్టుకి మనకి వాటర్ యాపిల్ వీటికి కనిపించినంత ఫ్రూటింగ్ మన దగ్గరికెళ్ళేదాకా కనిపించదు. మొత్తం కూడా ఆకులతో ఉన్నట్టు ఉంటుంది. దగ్గరికెళ్తే మటుకు వాటి సందుల్లో ఉంటాయన్నమాట కాయలంతా గూడా. అరటాకుల సందులో ఉంటాయి కాయలు. తర్వాత దీని పక్కనే మామిడి చెట్టు ఉంది. ఇంకోటి అరటి చెట్టు పక్కన జామ చెట్టు అవన్నీ కూడా ఉన్నాయి. జాంకాయ చెట్టుకి కూడా మొత్తం పిందెలున్నాయండి. ఇంకా ఫ్రూట్స్ అనేవి పెద్దయి అవ్వలేదు. అందుకని నేను చూయించలేదనమాట. నెక్స్ట్ పనస చెట్టు చూయిస్తాను దగ్గర నుంచి మీకు. ఇదిగోండి పనసకాయలైతే ఎన్నున్నాయో అసలకి. ఇంకా పెద్దయి అవుతాయంట కాయలు. ఇంకా ఆ సైజుకి మించి పెద్దయి అవుతాయి. ఎందుకో పనస చెట్టుకి ఎక్కువ స్టార్టింగ్‌లోనే వస్తాయండి ఫ్రూట్స్ అనేవి. ఎక్కువ కాయ అనేది. ఇలాగా దీనికి ఆకులనేవి ఎక్కువ కనిపించదు మనకి పనస చెట్టుకి. ఎక్కువ మనకు ఆ కాయలు ఎలివేట్ అవుతాయన్నమాట. డ్రాగన్ ఫ్రూట్స్ చూపిస్తాను. ఇది ఇక్కడ ఇప్పుడే ఫ్రూటింగ్ అనేది వస్తుంది. చూసారా ఇక్కడ ఫ్లవర్ లాగా. వీటికి మనకి ఫ్రూట్స్ లాగా తయారవుతాయన్నమాట ఇదంతా గూడా. డ్రాగన్ ఫ్రూట్స్‌కి ఫ్రూట్ రావడానికి చాలా రోజులు టైం పట్టిద్దండి. మనం చాలా ఓపికగా వెయిట్ చేయాలి. ఒక 6 మంత్స్ అలా పడతది కొన్నిటికైతే. ఇవన్నీ కూడా ఫ్రూట్స్ వస్తాయన్నమాట. ఈ ఫ్లవర్‌లా వచ్చిన చోట ప్రతి చోట కూడా మనకి ఫ్రూట్స్‌లా వస్తాయి. నెక్స్ట్ ఇది ఇక్కడ మనకి గంగిరేగ్గాయల చెట్టు అనమాట. అంటే రేగ్గాయ పెద్ద పెద్ద సైజు రేగ్గాయలు ఉంటాయి కదా! మా సైడ్ అయితే గంగిరేగ్గాయలు అంటారు. ఆ చెట్టండి. తర్వాత ఇటు సైడ్ వెళ్దాము. ఇక్కడ చూపిస్తాను నేను మీకు ఇంకా మొక్కలున్నాయి. కింద చిన్న చిన్న కరివేపాకు మొక్కలు అవి వేసున్నాయండి. నెక్స్ట్ ఇక్కడ చూసారా జాంకాయ చెట్టు నిండా జాంకాయలున్నాయి. ఇంకా అవి మంచి స్టేజ్‌కి రాలేదనమాట. మనకి ఫ్రూట్ ఫుల్‌గా ఫార్మ్ అవ్వలేదు. పిందెల్లా ఉన్నాయి కానీ ఫుల్‌గా ఉన్నాయి. చెట్టు నిండా కొమ్మ కూడా ఇలా వాలిపోయింది బరువుకి. అన్ని కాయలైతే ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక టబ్ లాంటి దాంట్లో పుదీనా అవి వేసుకొనున్నారు ఇక్కడ. మొత్తం కూడా పుదీనా అనమాట. ఇక్కడ స్వీట్ లెమన్ కూడా ఉంది. స్వీట్ లెమన్ చెట్టు చాలా చిన్న సైజులో ఉంది. మీకు దగ్గరకు చూపిస్తాను. కింద వైపు ఉందనమాట. మనకు తినటానికి కూడా చాలా స్వీట్‌గా ఉండిద్దంట. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి మీరు. ఎక్కడన్నా మనకి అమెజాన్‌లో వాటిల్లో ఫ్రూట్స్ వాటిల్లో దొరుకుతదనమాట స్వీట్ లెమన్ చెట్టు కూడా. చాలా చిన్న సైజులోనే ఉంటుంది చెట్టు ఇది. ఫ్రూట్స్ వస్తాయన్నమాట. ఇక్కడ ఉంది చూడండి చెట్టుకి చూపిస్తాను మీకు పిందె. మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్‌లా వస్తుంది. వాటికి వస్తాయన్నమాట. ఇంగోండి ఈ ఫ్లవర్స్ లాంటి చోట మనకి స్వీట్ లెమన్ అనేది ఫార్మ్ అవుతుంది. ఫ్రూట్ అనేది. మనకి ఇటు సైడ్ నుంచి చూద్దాము. చిన్నది ఒక్కటి కాయ ఇప్పుడే వస్తుందండి. ఆల్రెడీ అంతకుముందు ఉండే చెట్టు. అది కాకుండా ఇది ఇంకో చెట్టు అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది కొంచెం పెద్ద సైజులో వస్తదనమాట. తర్వాత ఇవన్నీ చూస్తే చాలండి మనకి నయనానందం అంటాం కదా! అంత హ్యాపీగా ఉంటదనమాట మనకు కళ్ళకు చూడటానికి కూడా. చెట్లనేవి అందరికీ నచ్చుతాయి. తర్వాత ఇక్కడి నుంచే కొంచెం హార్వెస్ట్ చేసాము. అవి చూపిస్తాను నేను మీకు. బనానా అవన్నీ కూడా కోసామన్నమాట. ఇవి వచ్చేసి కూర అరటండి. తర్వాత ఇక్కడ మేము కొన్ని మునక్కాడలు అలాగే వాటర్ యాపిల్స్ ఇవి కూడా కోసాము అనమాట. కరివేపాకు కొన్ని మల్లెపూలు ఉంటే అవన్నీ కూడా కోసుకున్నాము. హార్వెస్ట్ చేయడంలో ఉన్న హ్యాపీనెస్ ఇంకెందులో కూడా ఉండదండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. టేక్ కేర్. బాయ్ బాయ్.